నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎవరా అన్న సస్పెన్స్ వీడింది. మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కేకి జెన్జెడ్ యువత పట్టం కట్టారు. సుశీలా కర్కే ఎంపికతో ఆ దేశ పార్లమెంటు రద్దయింది. అధ్యక్షుడి ఆమోదం కోసం ఆమె పేరును పంపారు. జెన్జెడ్ యువత మరి కాసేపట్లో సుశీలా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుశీలా కర్కేకి నేపాల్ చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. తొలుత ఉపాధ్యాయులుగా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో అడుగుపెట్టారు. నిర్భయంగా సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ అవినీతి మరకలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 2009లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫారసు మేరకు చీఫ్ జస్టిస్గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టి నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎవరా అన్న సస్పెన్స్ వీడింది. మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కేకి జెన్జెడ్ యువత పట్టం కట్టారు. సుశీలా కర్కే ఎంపికతో ఆ దేశ పార్లమెంటు రద్దయింది. అధ్యక్షుడి ఆమోదం కోసం ఆమె పేరును పంపారు. జెన్జెడ్ యువత మరి కాసేపట్లో సుశీలా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుశీలా కర్కేకి నేపాల్ చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. తొలుత ఉపాధ్యాయులుగా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో అడుగుపెట్టారు. నిర్భయంగా సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ అవినీతి మరకలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 2009లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫారసు మేరకు చీఫ్ జస్టిస్గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టి నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు.